టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎల్లో జూదగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏకంగా మంత్రి ఇలాకాలో పేకాటకు అనుమతి ఉంది అని బోర్డు పెట్టి మరీ పేకాట క్లబ్ను నిర్వహిస్తున్నారు. రీక్రియేషన్ క్లబ్ ముసుగులో పెద్ద పేకాట శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. రీక్రియేషన్ క్లబ్లో పేకాటకు అనుమతి ఉంది అంటూ టీడీపీ నేతలు కాట్రగడ్డ అశోక్, అప్పారావు జూదశాలను నడుపుతున్నారు. దీంతో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. 283 మందిని అదుపులోకి తీసుకున్నారు. 32 లక్షల నగదు, 133 కార్లు, 50 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. హై డ్రామా మధ్య న్యాయమూర్తి ఎదుట పేకాట రాయులను హాజరుపరిచారు. పేకాట రాయులకు 41A నోటీసులు ఇచ్చి వదిలేశారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అశోక్, కవిత, నూజివీడులో పేకాట జోరుగా సాగుతోంది. మంత్రి పార్థసారథి ఇలాకాలో గడిచిన 3 నెలలుగా ఏదైతే రిక్రియేషన్ క్లబ్ పేరిట పెద్ద ఎత్తున పేకాటను నిర్వహిస్తున్నారు. పూర్తి స్థాయిలో టీడీపీ నేతల కనుసన్నలు అంటే ఆ క్లబ్కు సంబంధించిన నిర్వాహకులు చూస్తే కనుక కాట్రగడ్డ అశోక్ అలాగే అప్పారావు వీరిద్దరు కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలే. అటు లోకేష్తో పాటు కావచ్చు, లేదు ఇటు పార్థసారథితో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తులు. వీరి ఆధ్వర్యంలోనే ఇక్కడ పేకాట కొనసాగుతోంది. కేవలం ఒక రిక్రియేషన్ క్లబ్కి ఇక్కడ అనుమతి తీసుకున్న తర్వాత తమకు ఇక్కడ పేకాట ఆడించేందుకు అనుమతులు ఉన్నాయి, హైకోర్టు నుంచి మాకు అనుమతులు వచ్చాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నారు. ఎవరైతే పేకాట రాయిళ్ళు ఉంటారో వారందరినీ కూడా అటువైపు అట్రాక్ట్ చేసి పెద్ద ఎత్తున పేకాట ఇక్కడ నిర్వహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి అంటే రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు ఇంత భారీ స్థాయిలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసినప్పుడు వారంతా కూడా పట్టుబడిన పరిస్థితి లేదు. 283 మందిని పట్టుబడినట్టు పోలీసులు అధికారికంగా చెప్తున్నారు. కానీ వాస్తవానికి అంతకంటే ఎక్కువే ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా 24 గంటల పాటు ఒక హైడ్రామా నడిపించారు. ఏదైతే 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటల సమయంలో పోలీసులు దాడులు చేస్తే ఈ తెల్లవారుజామున 2 గంటలకు వారందరినీ కూడా న్యాయమూర్తి ముందు పోలీసులు హాజరుపరిచారు. దాదాపుగా 24 గంటల పాటు తీవ్రమైన ఒత్తిడి పోలీసుల మీద టీడీపీ నేతల నుంచి కూడా వచ్చింది. కొంతమందిని మొన్న రాత్రి అక్కడి నుంచి కూడా తప్పించినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అనేక మంది టీడీపీకి సంబంధించిన పార్టీ నేతలు కూడా అందులో ఉన్నారు. వారందరినీ కూడా తప్పించారు. చాలా వరకు కూడా వారి ఒత్తిడితో ఎవరైతే కీలకంగా ఉన్నారో వారందరినీ కూడా తప్పించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు నూజివీడు కావచ్చు, తిరువూరు నియోజకవర్గాలతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పేకాట శిబిరాలకి పేకాట రైళ్లు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. 3 నెలలుగా ఇక్కడ జోరుగా పేకాట సాగుతున్నప్పటికీ కూడా కేవలం కోర్టు ఆంక్షలున్న ఒక వంకతో పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడని పరిస్థితి కనబడుతుంది. దీనికి ప్రధాన కారణం అటు మంత్రి కావచ్చు, లేదంటే ఇటు లోకేష్తో ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వారికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండడం, వారు టీడీపీ నేతలు కావడంతోనే పోలీసులు అటువైపుగా చూసిన పరిస్థితి లేదు. అయితే నిన్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారందరికీ 41 నోటీసులు ఇచ్చి విడుదల చేసిన పరిస్థితి. రైట్ అశోక్, థ్యాంక్ యూ.